సంక్రాంతికి సిటీ పబ్లిక్ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈసారి వరుస సెలవులు కలిసి రావడంతో పండుగకు 4-5 రోజుల ముందుగానే సొంతూళ్ల బాట పట్టారు సిటీ జనం. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అటు చౌటుప్పల్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం చౌటుప్పల్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు వాహనాలు స్లోగా కదులుతున్నాయి. సంక్రాంతికి సిటీ పబ్లిక్ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈసారి వరుస సెలవులు కలిసి రావడంతో పండుగకు 4-5 రోజుల ముందుగానే సొంతూళ్ల బాట పట్టారు సిటీ జనం. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటు చౌటుప్పల్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం చౌటుప్పల్ నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైవేపై రద్దీ ఎలా ఉంది? సంక్రాంతి పండుగకి పట్నం వాసులంతా కూడా పల్లె బాట పడుతున్నారు. సో హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకి అంటే సొంతూళ్ళకి వెళ్తున్న క్రమంలో మెయిన్ గా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక్కసారిగా రద్దీగా మారింది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ వద్ద ఉన్నాం. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 పైన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చూడొచ్చు. మెయిన్ గా హైదరాబాద్ నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, దాంతో పాటు ఇటు సూర్యాపేట, కోదాడ వంటి ఏరియాలకంతా కూడా NH65 మీదుగానే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సో ఎల్బీ నగర్ నుండి ఒకసారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించిన సిచ్యువేషన్ చూసుకుంటే ఎల్బీ నగర్ వద్ద కాస్త రద్దీగా ఉంది. ఎల్బీ నగర్ క్రాస్ అయిపోయిన తర్వాత వన్స్ ఇటు పెద్ద అంబర్పేట్ క్రాస్ అయ్యి మళ్ళీ ఇటు రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్, దాంతో పాటు తూఫ్రాన్ వద్ద ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. దాని తర్వాత మళ్ళీ వాహనాలు కాస్త ముందుకు కదిలిన తర్వాత మెయిన్ గా ఈ చౌటుప్పల్ ఎంటర్ అయ్యే ముందు ఇటు కొయ్యలగూడెం, లక్కారం, చౌటుప్పల్ ఈ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి. మెయిన్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా ఎక్కువగా సొంత వాహనాల్లో ఇళ్లకి బయలుదేరారు కాబట్టి పోలీసులు ఇటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్న దాన్ని బట్టి కూడా నిన్న రాత్రి నుండి కాస్త వెహికల్ మూవ్మెంట్ NH65 పైన పెరిగింది. అందులో భాగంగానే చౌటుప్పల్ నుండి ఇటు పంతంగి టోల్ ప్లాజా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆ టోల్ గేట్ పంతంగి వస్తుంది. సో పంతంగి టోల్ గేట్ వద్ద కూడా దాదాపు కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఈ చౌటుప్పల్ క్రాస్ అయిన తర్వాతనే చౌటుప్పల్ టౌన్ క్రాస్ అయిన తర్వాత పంతంగి టోల్ ప్లాజా ఉంటుంది. సో చౌటుప్పల్ నుండి మొత్తము ఇప్పుడు విజువల్లో మనం ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో ఆ కనుచూపు మేరకు మొత్తం కూడా వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్. చౌటుప్పల్ ఎంటర్ అయ్యే పాయింట్ లోనే మెయిన్ గా చౌటుప్పల్ ఎంటర్ అయ్యే దగ్గర దాదాపు కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల మేర మొత్తం కూడా వాహనాలు స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక పంతంగి టోల్ ప్లాజా సంబంధించి చౌటుప్పల్ నుండి పంతంగి టోల్ ప్లాజా వెళ్లే రూట్ మొత్తం కూడా వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్. సో ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఖచ్చితంగా వాహనాల తాకిడి పెరుగుతుంది, సొంతూళ్ళకి వెళ్తున్నారు కాబట్టి మెయిన్ పాయింట్స్ వద్ద ఇటు ట్రాఫిక్ పోలీసులను కూడా డిప్లాయ్ చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ NH65 పైన చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికే అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ప్రస్తుతం ఏదైతే రద్దీ మనం చూస్తున్నామో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఇది సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు శనివారము, రేపు ఆదివారము, ఈ రోజు నుండి ఎలాగూ సంక్రాంతి సెలవులు, దాంతో పాటు శనివారం ఆదివారం కూడా కలిసి రావడము, అందరూ కూడా ఈ రోజు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రము, రేపు ఊహించలేము అనేది కూడా కొంత మేరకు అధికారులు చెప్తున్న అంశము. సో దానికి అనుగుణంగానే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన పూర్తి స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా యథావిధిగా వాహనాల తాకిడి పెరిగింది. పట్టణ ప్రజలంతా కూడా పల్లెబాట పట్టిన క్రమంలో ఒక్కసారిగా జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ క్రమేపీ పెరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. విజువల్లో మనం చూస్తున్నాం. కనుచూపు మేరకు చౌటుప్పల్ ఎంటర్ అయ్యే ముందు దాదాపు 2 కిలోమీటర్లు, కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఇక్కడ నుండి పంతంగి టోల్ ప్లాజా వరకు, పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా మనం చెప్పుకుంటున్నట్లు సేమ్ ఇదే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వాహనాల రద్దీ కొనసాగుతుంది. మొత్తము టోల్ సంబంధించి 16 టోల్ బూతులు ఉండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు దాదాపు
11 టోల్ బూత్ల ద్వారా వాహనాల్ని అనుమతిస్తున్నారు. అయినా కూడా వాహనాలు చాలా వరకు కిలోమీటర్ మేర పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర కూడా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు ఇటు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ సంబంధించిన వాహనాల్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ ఇటు విజయవాడ, కాకినాడ, వైజాగ్, గుంటూరు ఈ విధంగా ఏపీకి వెళ్లేవారు ఎక్కువగా కూడా హైదరాబాద్ లో ఉన్న ఏపీ సంబంధించిన సెటిలర్లంతా కూడా ఒక్కసారిగా పండగకి సొంతూళ్ళకి వెళ్తున్న క్రమంలో మెయిన్ గా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ట్రాఫిక్ సంబంధించిన జామ్ చాలా క్లియర్ గా కనబడుతుంది. సో ఇది క్రమేపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటు మల్కాజ్గిరి సంబంధించి కమిషనరేట్ పోలీసులు, దాంతో పాటు ఇటు భువనగిరి, యాదాద్రి సంబంధించిన పోలీసులు మొత్తం కూడా సమన్వయంతో ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి వాహనాలు నిలిచిపోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అనేది ఇటు యాదాద్రి భువనగిరి సంబంధించిన పోలీసులు, దాంతో పాటు ఇటు మల్కాజ్గిరి సంబంధించి కమిషనరేట్ సంబంధించిన పోలీసులు చెప్తున్న అంశము. సో ఏదేమైనప్పటికీ కూడా సొంతూళ్ళకి ప్రజలందరూ కూడా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా జాతీయ రహదారిపైన ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ వాహనాలకు సంబంధించి చాలా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. వాహనాల రద్దీ కూడా క్రమేపీ పెరిగింది. మెయిన్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు సొంత వాహనాల్లోనే ఎక్కువగా కూడా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా వరకు జాతీయ రహదారి పైన పెరిగింది. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడ వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామో అధికారులు చెప్తున్నారు. కానీ మెయిన్ గా జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన చౌటుప్పల్ నుండి పంతంగి టోల్ ప్లాజా వరకు కూడా వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉండడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. శ్రవంతి.